అట్లాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు 512 ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, 299 తెలంగాణ వాడుకుంటుందని చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్కు అలసైంది, అవకాశం వచ్చింది. ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ని ముందుకు పోనిస్తలేరు. డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి 5-6 హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతారు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా ఒక లడ్డు దొరికింది. మనమే సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం, 299 మాత్రం మేము వాడుకుంటామని మన సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది? ఈరోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? చంద్రశేఖరరావు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? ఈరోజు మేము ఏం చెప్పినాము? అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో అంత ప్రపోర్షనట్ షేర్ తెలంగాణకి ఇవ్వాలి. దాని ప్రకారం మా తెలంగాణ పరివాహక ప్రాంతం 71%, ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం 29%. దీని ప్రకారము మాకు 555 టీఎంసీల నీళ్లు వస్తాయి, మీకు మిగిలిన నీళ్లు మాత్రమే వస్తాయి. కాబట్టి మాకు నికర జలాలలో 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు పరివాహక ప్రాంతాన్ని లెక్కగట్టి 71% మాకు ఇవ్వండి, 29% మీరు తీసుకోండి అని మొదటి వాదన వినిపించినాం. రెండోది, ఇదే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ 811 కాకుండా అదనంగా ఇంకా కొంత నీటి లభ్యత ఉన్నదని 1005 టీఎంసీలు టోటల్గా ఉంటుంది అని ఆర్డర్ ఇచ్చిండ్రు గతంలో. దాని మీద సుప్రీంకోర్టు స్టే చేసింది. ఒకవేళ 1005 టీఎంసీలు కృష్ణా నదిలో నీటి లభ్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉంటే 763 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి, మిగతా 287 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పి రెండో వాదన మనం వచ్చినాక వినిపించినాం. దాంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి బిక్కిరి అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు 19th November 2025, ఆల్మోస్ట్ 1.5 months బ్యాక్. ఏమని? తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది, మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు మేము సాధించిన, చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు.